నమస్కారం ప్రజలారా. మన షర్మిలక్క నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన అన్న గురించి మాట్లాడుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉండదో మావిగన్ గురించి మరి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఖచ్చితంగా మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకునేటువంటి దిశగా మనం ముందుకు పోతా ఉన్నాం కాబట్టి మరి షర్మిలమ్మ గారు ఏం మాట్లాడినారు ఇని తప్పకుండా మనం విశ్లేషణ చేద్దాం. మరి ఏం మాట్లాడుతుందో ఆమె ఏందో మరి వినేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. చెప్పుక అంటే చూడండి, ఎంతసేపుటికి గన్నులు గొడ్డల్లేనా అంటే ఇప్పుడు మనకు ఆ గొడ్డలతో ఎంత లాభం చేకూరింది. మరి మన అన్న ముఖ్యంగా ప్రధానమంత్రి కావాలనే దానికి ఇంకెన్ని ఏం వాడాలనో ఇప్పుడు గన్నులు గొడ్డల్లే అంటున్నారమ్మా మీరు. మరి అదే గొడ్డల్ని అడ్డం పెట్టుకునే కదా, మరి సినాయిని అడ్డం పెట్టుకునే కదా మన అన్న ముఖ్యమంత్రి అయింది. లేకంటే మన జీవితకాలంలో మనం ముఖ్యమంత్రి ఆడవుతాము. ఒక అవకాశం అని చెప్పి పోరాడినారు. మీరు కూడా పోరాడినారు. అంటే మనోడి నటన చూసి మీరు కూడా గుర్తించలేకపోయినారు. అంటే ఆ రోజుల్లో గొడ్డలి మరి మనకు ఉపయోగపడిన రోజుల్లో చెప్పమ్మా, ఇంకా చెప్పు. అంతే. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రంలో ఏ విధంగా అంటే మేము ప్రజావేదికను కూల్చేసే దాంట్లో నుంచే మా ప్రభుత్వం మొదలుపెట్టింది. మా పాలన మొదలుపెట్టినాడు అన్న. ప్రజావేదికను కూల్చివేయడంతోనే మొదలుపెట్టినాము. కూల్చేయడం, నరకడం అవి అంటున్నావే. మరి మా రాజకీయం వేరు, మా మనుషులు వేరు, మా కథ వేరు, మా కార్ఖాన వేరు, మా మెహర్బానీ వేరు. తట్టుకోలేరు. నీకెందుకు మా షర్మిలమ్మ ఈరోజు మరి ఏదో అన్న టాపిక్ మరి పక్కదావ పట్టించేదానికో లేదంటే ఏదైనా నిజంగానే మావిగన్ అనేటువంటి ఆలోచన మరి వివేకం సార్ ఏమన్నా చెప్పినాడో మరి ఎవరో చెప్పినారు, ఏమో చేశారు. మరి నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మళ్ళా మింగటమో? సరే చెప్పు, ఇంకా ఏం చేస్తాం, మా కర్మలే. చెప్పుమా. అమ్మ జలయజ్ఞము గిలయజ్ఞాలు మాకొద్దు. మేము ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి కావాలంటున్నాం. ఆ సీట్లో పోయి కూర్చున్నాం, అంతవరకే. మాకు జలయజ్ఞాలు కడతాం. మేము చెప్పినాం, హామీలన్నీ ఇచ్చినాం. మాకేం అవసరమో మేము ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాం. మేము ఆడిందే ఆట పాడిందే పాట అనే రీతిలో మేము 5 సంవత్సరాల పాటు మా పాలన కొనసాగించినాము. నువ్వు జలయజ్ఞము ఇంకొకటి అన్న క్యాంటీన్లు తీసేసా. ఎందుకు ఇవన్నీ మనకు చెప్పుమ్మా. అదేలే మో. ఓమా నీకే అర్థం కాల. ఇప్పుడు నువ్వు మీ అన్నయ్య కదా, ఒక తల్లి కడుపును పుట్టినటువంటి నీకే షర్మిలమ్మ, నీకే అర్థం కాల మీ అన్న. మరి ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అర్థం కావాలంటే టైం పడుతుంది కదా. మరి అదేవిధంగా ఇటుక ఎక్కడైనా రాజధాని ప్రాంతంలో పెట్టినారా అని చెప్పి అంటున్నారు. అసలు ఆ రాజధాని కట్టడమే మనోడికి ఇష్టం లేదు కదా. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఏదైతే ఉందో దాన్ని శ్మశానం అన్నారు. అదే అమరావతి మహిళా రైతులు పట్టుకొని వైశ్యలు అన్నారు. రకరకాలైనటువంటి విమర్శలు చేసినారు. వాళ్ళు ఏదైతే అమరావతికి మద్దతుగా నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళ మీద పోలీసులు దాడులు చేసినారు. వాళ్ళు వేసుకోండే టెంట్లను పెరికేసినారు. మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించినాడు. మరి రకరకాలైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతా ఉన్నాడు ఆ రోజుల్లో. మరి ఆ రోజుల్లో దేనికి కట్టలేదు, మరి 3 రాజధానుల స్టాండ్ ఎందుకు తీసుకున్నారు మీరు అని మీరు అడగొచ్చు. అంటే ఆ రోజుల్లో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి కర్నూలులోను వైజాగ్లోను రియల్ ఎస్టేట్ బాగా మరి ఊపందుకోవాలి కాబట్టి ఆ రోజుల్లో ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. మరి ఎవరు చెప్తే చేశారంటే అది నీకు తెలుసు, నాకు తెలుసు. నేనేం కొత్తగా ఏం చెప్పాల్సిన పని ఏం లేదు. చెప్పమ్మాంగా.
సూపర్, మంచి ఐడియా దీన్ని మనం ఎవరు కూడా మరి ఆవి గొడ్డలి అంటే అంటే బాగానే ఉన్నది, ఏం తప్పే ఉన్నది అంటే గొడ్డలి ఎట్టా మనకు ఉపయోగపడేటువంటి ఆయుధమే, మనకేమి అదేమి మనకేమి చెడ్డ చేయలే. గొడ్డలి అయితే మనకెవరికైనా చెడ్డ చేసిందా? మన అన్నకి కానీ మనకు కానీ ఎవరికైనా చెడ్డ చేస్తుంటే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అదే గొడ్డలు లేకుండా ఉంటే అన్న ముఖ్యమంత్రి అయ్యేవాడా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి గొడ్డలని ఆవి గొడ్డలి బ్రహ్మాండంగానే ఉన్నది. ఆవి అంటే మరి ఏ విధంగా సాక్ష్యాలు లేకుండా మరి ఏ విధంగా దాన్ని మరి పూర్తి చేయగలుగుతాడు ఆ టాస్క్ని అనేది టాస్క్ అన్న ఇవ్వడం. మరి ఆవి బ్రహ్మాండంగా దాన్ని ఖచ్చితంగా 100% కాదు కదా, మన అన్న చెప్పిన దాన్ని 200% ఎక్కడా కూడా అంత అనుమానం కూడా రాకుండా మరి దాన్ని అంతా కూడా శుద్ధం చేయడం, ఇదొక ఆవికే సాధ్యం అని కూడా నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏందనేది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఆవి గొడ్డలి బ్రహ్మాండమైనటువంటి పేరు, బాగా మంచి పేరే ఇచ్చింది ఈమె షర్మిలమ్మ. చెప్పమ్మా, ఇంకా చెప్పు. నవ్వు వచ్చింది, కామెడీ అయిపోయింది మన బతుకు జగనన్న. షర్మిలమ్మ చూడు నవ్వటం. చెప్పమ్మా. ఏంది నా ఇంతకన్నా దరిద్రం ఇంకేమన్నా ఉంటుందా? షర్మిలమ్మ ఏ విధంగా మాట్లాడుతుందో చూడున్నా. ఆవి గొడ్డలని ఇంకా అవినాష్ పేరు పెట్టండి మన పులివెందలకు అనే మాట చెప్తాంది ఆమె. అంటే మన ఆలోచన విధానాన్ని ఎవరు కూడా పసిగట్టలేకపోయినారు. మూగజీవాలు కూడా మే అంటున్నాయి, కానీ మనోళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనే దాని మీద మనం ఒక నిమిషం కన్నా చర్చించితే, మనం అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అనే నినాదాన్ని తీసుకురాకుండా ఈ మావిగన్ అనేటువంటి ప్రాంతాన్ని మనం ఏదైనా సరే ఈ మావిగన్ అనేటువంటి ప్రాంతంలో మనం ఇక్కడంతా కూడా పెట్టుబడులు పెద్దగా పెట్టుకుంటా మరి ఉండేటువంటి దాన్నే మనం డెవలప్ చేసుకోవచ్చు అని ఆ రోజుల్లో దేనికి మాట్లాడలేకపోయినాము. అదొక పాయింట్. అయితే మరి అసెంబ్లీలోనే మనం 3 రాజధానులని చెప్పినాం. అంటే గతంలో మనం రాజధాని అమరావతిగానే ఉంటుందని చెప్పి అక్కడే చెప్పినాం. మళ్ళీ 3 రాజధానులని కూడా అక్కడే తీసుకొచ్చినాం. సరే, 3 రాజధానులు అనేటువంటి నినాదాన్ని తీసుకువచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ఒక ఇటుక పెట్టి ఎక్కడైనా అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? 70-80% పూర్తయినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అమరావతి ప్రాంతంలో రాజధాని ఏరియాలో వాటిని కూడా మనం గాలికి వదిలేసినాం. వాటిలో కూడా మనం పిచ్చి మొక్కలు మోల్చేట్టుగా చేసినటువంటి మన పాలన మరి ఈరోజు మావిగన్ అనేటువంటి ప్రతిపాదన తీసుకురావడం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం నోటితో నవ్వుకుంటా దేంతోనో నవ్వుతున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది మన షర్మిలమ్మ మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే. మరి ఇంకేం మాట్లాడదాము, ఏం చెప్దాము, ఏమి సమాధానం చెప్దాము? పులివెందులకు అవినాష్ రెడ్డి పేరు తీసేసి ఆవి గొడ్డలన్నీ పెట్టండి బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి చెప్తాను. సరే, మనం ఎంతసేపటికి మనం గొడ్డళ్ళు మనం వాడినా గొడ్డళ్ళు మనకు ఎంతో మేలు తెచ్చిపెట్టినా మనకు ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది అదే గొడ్డలే కదా. మరి పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏముంటుంది. ఇప్పుడు అంటే ఎవరిని ఒప్పుకోరని ఏమన్నా అనుకుంటున్నావా? ఒప్పుకోకుండా ఇబ్బంది లే. షర్మిలమ్మ చెప్పింది ఖచ్చితంగా మనం చేయాల్సిందే. అదేవిధంగా మనం చూసుకుంటే ఒక ప్రెస్ మీట్లో వదులు ఏం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమవుతుంది, ఇంతకన్నా కమేడియన్ అయితే మనం కాలేవంగా. ఎందుకంటే మావిగన్ అని మనం ఏనాడైతే మనం ప్రతిపాదించినామో ఆ ప్రతిపాదనతో మనం ఎక్కడా లేని కమేడియన్గా మారిపోయినాం. అంటే దేశంలో ఉండేటువంటి పొలిటికల్ లీడర్ల కన్నా మనం పెద్ద కమేడియన్, పెద్ద బఫూన్ అయిపోయినాం జగనన్న. అధికారంలో ఉన్న నాడు కన్నా మనం కన్నా మాట్లాడుంటే మనకు అంతో ఇంతో మైలేజ్ వచ్చుండేది, మనకు ఎన్నో ఓట్లు ఎక్కువ వచ్చుండేటి, 1-2 స్థానాలు పెరిగడ ఉండేటి. ఎందుకంటే మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడులేపా ఈ మచిలీపట్నం, అదేవిధంగా విజయవాడ, గుంటూరుని అభివృద్ధి చేస్తాడులంటే మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ అభివృద్ధి చేసినాం? మనం ఏడా బలాల కింద చేతులు పెట్టినాం. మనం ఏడ మనకు ₹1 ఆదాయం వస్తుంది, ఏడ దేవుడు మాన్యాలు ఉన్నాయి, ఏడ భూములు ఉన్నాయి, వాటిని నెట్ట కబ్జా చేయాలా, వాటిని ఏ విధంగా ఏం చేయాలా, ఏడ గుట్కా పరిశ్రమలు పెట్టాలా, ఏడ మట్కా పరిశ్రమలు పెట్టాలా, ఏడ గంజాయి అమ్ముకోవాలా, ఇయే కదా మన బతుకంతా. ఏడ క్రికెట్ బెట్టింగ్లు ఆడియాలా, ఏడ మట్కాలు ఆడియాలా, ఎన్నో చేసినాం. కానీ మనం సిద్ధం సభల్లో ఎక్కడైనా ఒక మాట మావిగా నన్ను వదిలింటే ఆ కథ వేరేగా ఉండు. సరే, ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ ప్రతిపక్షంలో నుంచి మనం మళ్ళా డైరెక్ట్గా ప్రధానమంత్రి అయిపోతాం, ఏమి ఇబ్బంది ఏమి లేదు. కాకంటే కొద్దిగా టైం పడుతుంది, దానికి మనం ఖచ్చితంగా వేచి ఉండాల్సిందే. షర్మిలమ్మ ఏందో చెప్తాను, చెప్పు. ఎన్ని ఒక మాట చెప్పమ్మా. గన్లో
ఉమ్, ఆ. కాదు ఏంది ఎందుకు ఈ మాదిరి కత్తికెట్టింది మన మీదన ఎందుకని కదా జగన్లో మీ పేరులోనే ఉన్నది, జగన్లో గన్ను ఉన్నది, అవినాశిలో నాశనం ఉన్నది అని చెప్తాంది. ఇంక నేను ఏం విశ్లేషణ చేయాలి ప్రజలారా మీరు చెప్పండి. ఇప్పుడు సొంత చెల్లి రక్తం పంచుకొని పుట్టినటువంటి షర్మిలమ్మ గారు మరి సొంత అన్న గురించి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తుందంటే గన్ను ఉన్నది, అవినాష్ రెడ్డిలో నాశనం ఉన్నది. ఇంతకన్నా ఇంక మనం ఏం మాట్లాడదాం? సరే ఏం మాట్లాడదామంటే అటన్నా మనం ప్రధానమంత్రిని చేసుకోవద్దులేబ్బా ఇంకాడికి సరిపెడదామంటే ప్రాణం ఒప్పకపోయాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా మన జగనన్న పాలన చూసినారే. మరి దేశంలో ఉండేటువంటి ప్రజానికం, దేశవ్యాప్తంగా ఉండేటువంటి మనుషులందరూ, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు అందరూ కూడా మన అన్న యొక్క పాలన చూస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంతోనే నేను ముందుకు పోతా ఉన్నాను తప్ప వేరుగా ఏం కాదు. సరే ఏది ఏమైనప్పటికీ షర్మిలమ్మ గారు మాట్లాడుతూ ఉంటారు. మరి మాట్లాడిన దానికి మనం కూడా ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చుకుంటా పోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో తప్పకుండా మరి ఇటువంటి మావిగన్లు చాలానే పుట్టుకొని వచ్చాయి. వీటన్నిటికీ కూడా మనం తప్పకుండా వివరణ ఇచ్చేటువంటి పనిలోనే మనం ఉంటాం. ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేద్దాం. నా ఈ పోరాటంలో మీరందరూ కూడా నాకు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నా. నమస్కారం.